వచ్చేసి మంచి ప్యాటర్న్ బ్లౌజెస్ అయితే మన షాప్కి స్టిచ్చింగ్ చేయమని అయితే ఇచ్చారండి. ఈ వీడియోలో వచ్చేసి ఈ విధంగా నేనైతే చూపిస్తాను. ఈ శారీ వచ్చేసి మంచి బ్రింజాల్ కలర్కి లైట్ గోల్డ్ కలర్ అయితే బార్డర్ వచ్చేసింది. ఆ బార్డర్కి పైపింగ్ కూడా వచ్చేసిందండి. మళ్ళీ పైన కింద అంతా కూడా మొత్తము ఒక పిట్టల్ లాంటి ఈ వైలెట్ కలర్ శారీకి బంచెస్ అయితే అక్కడక్కడ కూడా పిచ్చుకలు వచ్చి 2 పిచ్చుకల్లాగా వచ్చి కొమ్మ మీద కూర్చున్నట్లుగా అయితే శారీకి అంతా వచ్చేసింది. దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది. రెడ్ కలర్ బ్లౌజ్కి మనం స్టిచ్చింగ్ స్కాలప్ బార్డర్తో డిజైన్ చేయమని అయితే ఇచ్చారు. ఇలా నెక్కంతా కూడా స్కాలప్ అంతా కూడా పెట్టేసి మనం స్టిచ్చింగ్ అయితే ఇచ్చాము. చిన్న టాజల్స్ అలాగే ఫ్రంట్ రైట్ సైడ్ అయితే స్కాలప్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ వచ్చేసి థ్రెడ్ పైపింగ్ అయితే యూజ్ చేసాము. అలాగే ఎల్బో హ్యాండ్ కూడా అనమాట. ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుందని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇది కూడా నేవీ బ్లూ అండ్ సీ గ్రీన్ అనమాట. శారీ వచ్చేసి మంచి గ్రీన్ అయితే ఉంది. శారీ అయితే ఇవ్వలేదు, సేమ్ మనం ప్యాచ్ అయితే నెక్కి ఏ విధంగా ఇచ్చామో ఆ శారీనే అనమాట. ఫ్రంట్ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ అయితే ఇచ్చామండి. అదేవిధంగా ప్రిన్స్ కట్ అయితే పెట్టేసి ఫ్రంట్ ఓపెన్ అనమాట. షార్ట్ హ్యాండ్కి లేస్ బార్డర్ అయితే వచ్చేసింది. లేస్ లాగా ఒక చిన్న కట్ మోతీ లేస్ అయితే వచ్చేసింది. ఈ విధంగా ప్యాటర్న్ బ్లౌజ్ అయితే ఇచ్చాము. చిన్న టాజల్స్ ఇచ్చి క్యూట్గా టాజల్స్ అయితే ఇచ్చాము. అదేవిధంగా ఇది కూడా పింక్లో అనమాట. సేమ్ ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు అనమాట. అక్క చెల్లెళ్ళు అయితే మనకి ఈ విధంగా స్టిచ్ చేయమని అయితే సేమ్ ఇచ్చారు. ఇది పింక్ అనమాట. రాణి పింక్కి చిన్న చిన్న బుట్టెస్ వచ్చేసి స్కాలప్ బార్డర్ స్టిచ్చింగ్ అయితే ఇచ్చాము. ఇది కూడా అదే కస్టమరే అండి. బ్యాక్ సైడ్ నెక్కంతా కూడా పోట్లీ బటన్స్ అయితే యూజ్ చేసి ప్యాటర్న్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసాము. ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్కి మంచి పల్స్తో అయితే రెడీమేడ్గా అనేది వచ్చేసింది. ముందర వచ్చేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అయితే యూజ్ చేసాము. మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. చిన్న టాజల్తో అయితే ఇచ్చాము. శారీ వచ్చేసి మంచి పింక్ వచ్చేసిందండి. ఇది కూడా కట్ వర్క్ వచ్చిందనమాట. నెక్ హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్క్ రెడీమేడ్గా వచ్చింది. అయితే మనం ఏం చేస్తామంటే దానికి రిలేటెడ్గా మొత్తం ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా స్కాలపే డిజైన్ చేయించుకున్నారు. ఇవన్నీ ఒకే కస్టమర్వి అండి. ఇంట్లో అక్క చెల్లెళ్ళు అదేవిధంగా స్టిచ్ చేయించుకున్నారు. ఈ శారీకి వచ్చేసి కలర్ కాంబినేషన్ మొత్తం కూడా బ్రింజల్ కలరే ఉంది. అయితే కింద వచ్చేసి మొత్తం ఓవరాల్గా మనం స్కాలప్ బార్డరే పెట్టేశాము. ఇది వచ్చేసి జుమ్మిచూ శారీ అండి. జుమ్మిచూ శారీకి చిన్న చిన్న స్టోన్స్ వచ్చేసి మొత్తం లేస్ లాగా అయితే వచ్చేసింది. కొంగు సైడ్ వచ్చేసి టాజల్స్ కూడా రెడీమేడ్గానే మొత్తం ఓవరాల్గా శారీ అంతా కూడా మంచి గ్రీన్ అయితే ఉంది. అలాగే ఇది జరీ వీవింగ్తో అయితే మొత్తం కూడా వైట్ సిల్వర్ లాగా అయితే ఉంది. మిర్రర్ వర్క్ అనేది చాలా ఎలివేట్ అయితే అవుతుంది. మొత్తం కూడా ఇలా మంచి షైనింగ్తో అయితే ఉందండి. మనం షార్ట్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేసాము. అదేవిధంగా ఇది ఒకసారి మీరు షార్ట్ వీడియో కూడా చూడండి. ఇదంతా ఓవరాల్ లుక్ అయితే ఫాలు శారీ అంతా కూడా బ్లౌజెస్ అన్నీ మనకి షాప్కి అయితే ఈ విధంగా స్టిచ్ చేయించుకున్నారు. మొత్తం ఓవరాల్ లుక్ అయితే శారీకి ఈ విధంగా ఉంది. బ్లౌజ్ వచ్చేసి మనం ఏ విధంగా స్టిచ్ చేసామంటే ఎల్బో హ్యాండ్ పెట్టేసాము. రౌండ్ నెక్, చాలా సింపుల్ బ్లౌజ్ అండి. అదేవిధంగా మొత్తం కూడా రెడీమేడ్గా అయితే స్టోన్స్తో మంచి ఎలివేట్ అయితే అవుతుంది. ఓవరాల్ లుక్ బ్లౌజ్ శారీ ఒకే ప్యాటర్న్లో అయితే ఉంది. ఇది వచ్చేసి ఈ కస్టమర్దే అండి. రెడ్, ఇది కూడా బ్లాక్ అని ఇవన్నీ కూడా చాలా సింపుల్ బడ్జెట్లో డైలీ వేర్ అనమాట. ఇది వచ్చేసి రామా గ్రీన్ అండి. రామా గ్రీన్కి బేబీ పింక్ లాగా అయితే వర్క్ అనేది వచ్చేసింది. ఇది కూడా రెడ్ అనమాట. ఈ రెడ్ మంచి రెడ్ షైనింగ్ అయితే ఉందండి. బ్లౌజ్ అయితే మనం ఫ్లవర్కి ఈ విధంగా స్టిచ్ చేసామంటే ఎంబ్రాయిడరీ అయితే డిజైన్ చేసాము. ఇది వచ్చేసి జరీతో
మనం ఫ్లవర్ అంతా ఇచ్చేసి నేవీ బ్లూతో మనం అవుట్లైన్ అంతా కూడా డిజైన్ చేసాము. శారీలో కలర్స్ అన్నీ యూజ్ చేసి ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్తో స్టిచ్చింగ్, కంప్యూటర్ వర్క్ అన్నీ కూడా ఈ విధంగా స్టిచ్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.